వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటవుతాయని ఎక్కడన్నా అనుకుంటారా? రాజకీయం అట్లా కూడా చేస్తుంది. మిత్రులు శత్రువులు అవుతారు, శత్రువులు మిత్రులు అవుతారు కాదు. ఇక్కడ శత్రువులు మిత్రులు అయ్యారు, మిత్రులు శత్రువు అయ్యారు. ఆదోని నియోజకవర్గంలో జరిగిన వింత. ఆదోని శాసనసభ్యుడు ఎవరైతే పార్థసారథి ఉన్నారో భారతీయ జనతా పార్టీ, అక్కడ మొన్న ఆదోని మున్సిపల్ చైర్మన్ బీజేపీలో చేరారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆదోని మున్సిపల్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే అనుకూలంగా 36 మంది మద్దతు ఇచ్చారు, ఒక్కళ్ళు కూడా వ్యతిరేకించలేదు. ఆదోని చైర్పర్సన్గా బోయి శాంత, బోయి లోకేశ్వరి చెరో 2.5 ఏళ్ళు కొనసాగేలా అప్పట్లో ఒప్పందం కుదిరింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడంతో ఒప్పందం అమలుకు శాంత ముందుకు రాలేదు. పైగా ఆమె భర్త నాగేంద్ర వైఎస్ఆర్సీపీని వీడి ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి ఆదోనికి సంబంధించి అభివృద్ధి కోసం అంటూ కౌన్సిలర్లు ప్రతిపాదించిన పనులన్నింటి పక్కన పెడతా వచ్చారు. ఈ నేపథ్యంలో చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని 19వ తారీఖున కలెక్టర్ రంజిత్ భాషా కౌన్సిలర్లు వింతపత్రం అందజేస్తే బుధవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమక్షంలో అవిశ్వాస తీర్మానం మీద ఓటు జరిగింది. 35 మంది కౌన్సిలర్లు ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తారు. దాంతో టోటల్గా 36 ఓట్లు అయినాయి. బోయి శాంత్తో పాటుగా మిగతా 4 కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా నమోదవలేదు. దీంతో చైర్పర్సన్ మీద అనర్హత వేటు వేస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు. ఇక్కడే విశేషం ఏంటంటే దీంట్లో దాదాపు 7-8 మంది దాకా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి కౌన్సిలర్లు ఉన్నారు. అంటే తెలుగుదేశంలో చేరారు. బీజేపీలో చేరిన వాళ్ళు అటెండే కాల, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు వ్యతిరేకంగా ఓటేలా. అక్కడ తెలుగుదేశం వాళ్ళు ముందే సహాయ నిరాకరణ ప్రకటించేశారు. నిడదవోలులో ఇప్పుడు జనసేనకి తెలుగుదేశం సహాయ నిరాకరణ ప్రకటించింది. ఇక్కడ అట్లాగే ఉంది. అంటే పొత్తులలో తమకు కావాల్సిన చోట్ల ఇప్పుడు కొన్ని చోట్ల తెలుగుదేశం సీట్లు లాక్కుంది, మున్సిపల్ సీట్లు లేకపోతే మేయరు ఇట్లాంటిది. అక్కడ జనసేన సహకారం తీసుకుంటుంది, బీజేపీ సహకారం తీసుకుంటుంది, లైక్ వైజాగ్ ఇట్లాంటి చోట్ల. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ జనసేన బలహీనంగా ఉన్నటువంటి చోట్ల వచ్చేటప్పటికి వాళ్ళు అక్కడ బలం పుంజుకోవడానికి ఎట్లాంటి ప్రయత్నం చేస్తుంటే నిడదవోలులో ఏకంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే రాజీనామా చేశాడు అక్కడ. ప్లస్ అక్కడ ఆ రకంగా ఉంది, ఇక్కడ ఈ రకంగా ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్లో సమన్వయం లోపిస్తోంది. ఇది చెక్ చేసుకోవాల్సి ఉంది. ఇంకో